రబీలో మాత్రం ఖచ్చితంగా ఈసారి దొడ్డు రకాలు ఎక్కువ పెడుతున్నాను, సన్న రకాలు తక్కువ పెడుతున్నాను. ఎందుకంటే కొంతమంది అప్పటికి మళ్ళీ ఖరీఫ్కు సన్నలు కావాలని చెప్పి అడుగుతారు కాబట్టి నేనేం చేస్తాను అంటే దొడ్డు రకాలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నాను. ఈ దొడ్డు రకాలలో ముఖ్యంగా మన WGL వాళ్ళది 37 WGL 1537 ఈ నెంబరు ఈ యొక్క మినీ కిట్ దశలో ఉంది. ఈ విత్తనం మనకు దొడ్డు రకం 120 రోజుల పంట కాలం, 120 రోజులకి ఖచ్చితంగా మనకు కోతకు వస్తుంది. కాబట్టి ఎలాంటి చీడపీడలు లేవు, దీనికి దిగుబడులు కూడా మంచిగా ఉన్నాయి. 30 నుంచి 32 క్వింటాలు వస్తున్నాయి. రబీకి చాలా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు మార్కెటింగ్ కూడా సేమ్ 1010 లాగానే ఉంది. మార్కెటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకు PR 126. ఈ PR 126 ఏంటంటే ఇది పంజాబ్ లుధియానా యూనివర్సిటీ నుంచి నేను తీసుకురావడం జరిగింది. బ్రీడర్ సీడు తీసుకొచ్చి దీన్ని పెట్టాను. అది కూడా మంచి దిగుబడి వచ్చింది నాకు, ఇప్పుడు చాలా బాగుంది. ఈ యొక్క వరి ఇది కూడా ఏంటంటే మనకు 30 నుంచి 32 క్వింటాలు, అధిక పిలిక శాతం. పంజాబ్ వెరైటీ చాలా పిలిక బాగా వస్తుంది. మనకు గింజ కూడా సేమ్ మనకు 1010 పోలి ఉంటుంది. అది కూడా మనకు మార్కెటింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. మిల్లర్స్ ఇలాంటివి కూడా మనకు కొర్రీలు పెట్టకుండా కొనడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకు ఈ యొక్క సన్న రకాలలో KNM 7715 ఇది కూడా మనకు బీపీటీని పోలి కొంచెం ఇంకా సన్నగా వస్తుంది. అది కూడా మంచి విత్తనం. అది కూడా ఏంటంటే మనకు 35 పిలకలు వచ్చి మనకు 28 నుంచి 30 మధ్యలో క్వింటాలు ఎకరానికి వస్తున్నాయి. చీడపీడలు చాలా తక్కువ, మంచి హైట్ పెరుగుతుంది. కాండం కూడా దృఢంగా ఉంటుంది. వర్షానికి కానీ గాలికి కానీ పడిపోకుండా లక్షణాలు దానికి ఉన్నాయి. ఇంకోటి KNM వాళ్ళదే 12510 ఇది కూడా మనకు సన్న రకం. ఏంటంటే మనకి ఇది RNR 15048ను పోలి గింజ ఉంటుంది. మార్కెటింగ్ చాలా బాగుంది. అది అన్నం కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకొక విత్తనం వచ్చేసి JGL 27356 ఇది కూడా జగిత్యాల వారిది. ఇది ఆల్రెడీ విడుదలైంది, మంచి ఆదరణ పొందింది రైతుల దగ్గర. ఇది మనకు 28 క్వింటాల వరకు వస్తుంది. ఇదేంటంటే 30 క్వింటాలు అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది దిగుబడి తక్కువ వచ్చిన సూపర్ ఫైన్ క్వాలిటీ. ఈ JGL 27356 ఇదేంటంటే మనకు 28 క్వింటాలు మాత్రమే వస్తుంది. కాబట్టి రైతులు దీన్ని గమనించుకొని పెట్టుకోవాలి. కుకింగ్ క్వాలిటీ బాగా వస్తుంది. ఇదొక విత్తనం. ఇంకొకటి వచ్చేసి మనకు ఈ MTV వాళ్ళది 1224 ఇదేంటంటే మనకు ఇది బీపీటీని పోలి ఉండే గింజ రకము. 1282 ఈ రెండు రకాలు కూడా బీపీటీని పోలి ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే 130 రోజుల పంట కాలం. ఇది ఖరీఫ్కు రబీకి రెండింటికి అనుకూలమైన విత్తనాలు ఇవి. కాబట్టి రైతులు ఇంకొక దొడ్డు రకం వచ్చేసి RNRలో 28361 ఇది దొడ్డు రకం. ఇది RNRలో ఇది కేవలం 130 రోజుల పంట కాలం, అధిక దిగుబడిని ఇస్తుంది. ఇది ఏంటంటే మనకు RNR 28361 గింజ లావు ఉంటుంది, మంచిగా వెయిట్ బాగా వస్తుంది. 30 క్వింటాలకు తగ్గదు, 30 నుంచి 34 క్వింటాలు తప్పకుండా వస్తుంది. కాబట్టి మనకు రైతులు ఈ యొక్క గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విత్తనాలు అన్నీ కూడా మార్కెటింగ్లో మిల్లర్స్ ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అన్ని రకాలుగా కొనగలిగేటువంటి విత్తనాలు ఇక్కడ మేము తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క నేను ఇవన్నీ కూడా పెట్టి చూసి నాకు సరైన పద్ధతిలో ఓకే ఇది నేను చేసిన తర్వాత ఇది మంచి దిగుబడి వచ్చింది, ఈ యొక్క చీడపీడలను తట్టుకుంటుంది, ఎలాంటి దీనికి తెగులు రాకుండా మంచి దిగుబడిని వస్తున్నాయని చెప్పేసి అనుకున్న తర్వాతనే నేను తోటి రైతులకు కూడా ఎంతో కొద్ది గొప్ప విత్తనాన్ని నేను ఇస్తున్నాను. వాళ్ళు కూడా మంచి పద్ధతిలో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. కాబట్టి ఇలాంటి రైతులు కొద్దిగా ఇవన్నీ గమనించుకొని పెట్టుకోవాల్సి